హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్చ్ 9th 2021 హిందూలోని ఏటోలు చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతో పాటు నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇస్తున్నానండి. దాంట్లో జాయిన్ అవడంలో మీరు ముందే హిందూ పేపర్ కావచ్చు, వొకాబులరీ వర్డ్స్ కావచ్చు, మీరు ముందే పొందొచ్చు అనమాట. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అనమాట. అంటే మనం ఒక గేమ్ అనేది ఒకటి ఉందండి. సో వైకుంఠపాణి అంటాం మనం మామూలుగా, అంటే ఒక ఏది మన ట్రెడిషనల్గా చెప్పాలంటే వైకుంఠపాణి అంటాం. ఇంగ్లీష్లో అయితే దాన్ని ఏమంటామంటే స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అంటాం అనమాట. అంటే అన్ని పాములు నిచ్చెనలనే ఉంటాయి. సో దాని ప్రకారం మన అదృష్టం బాగుంటే నిచ్చెన ఎక్కుతుంది, బాగాలేకపోతే పాము మనల్ని మింగేస్తుంది. సో ఏదైతే కానీ అంటే మనకు అంతా కూడా అవరోధాలు ఉంటాయి అని చెప్పే మీనింగ్లో చెప్పే గేమ్ అనమాట అది. సో ఆ గేమ్ ప్రకారం ఇప్పుడు రాబోయే కాలంలో వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో అక్కడ పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. ఎవరు నిచ్చెన ఎక్కుతారో, అంటే నిచ్చెన ఎక్కడం ఏంటి, వాళ్ళకి మంచి పాజిటివ్ రిమార్క్స్ అనేవి వచ్చి వాళ్ళు అధికారంలోకి వస్తారు, లేకపోతే ఎవరు పాము మింగి ఈ యొక్క దరిద్రమైన పొజిషన్లోకి వెళ్ళిపోతారు అనేది ఎవరు చెప్పలేరు అనమాట. ఈ గేమ్ అనేది అన్డిసైడెడ్ గేమ్ అనమాట. ఇది అని మనం కరెక్ట్గా చెప్పలేము. డిస్కన్సర్టింగ్ సైన్స్ ఆఫ్ వైలెన్స్ ఆర్ రెట్ లార్జ్ ఇన్ ద ఎలక్టోరల్ రెహటిక్ ఇన్ బెంగాల్. అంటే ఇప్పుడు మనకు బాగా కలవర పెడుతున్న, అంటే డిస్కన్సర్టింగ్ అంటే బాధ కలిగిస్తున్నవి, ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలు ఏంటంటే అక్కడంతా కూడా సిగ్నల్స్ అనేవి అనమాట. పూర్తిగా వైలెన్స్ అనేది ఎక్కువ మొత్తంలో. రిట్ లార్జ్ అంటే ఏంటంటే, రిట్ అంటే ఏంటంటే ఒక సమాన్లు అంటే మన మామూలు కోర్టు అనేది సమాన్లు జారీ చేస్తారనమాట. సో అలాంటి పరిస్థితులు అనేవి సమాన్లు చేసే, అంటే అంత ఎక్కువ శాతంలో ఈ యొక్క హింస జరిగే విధంగా ఉంది ఈ యొక్క ఎలక్టోరల్ రెహటిక్ ఇన్ బెంగాల్. రెహటిక్ అంటే ఏంటంటే నైపుణ్యం అని. అంటే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ యొక్క నైపుణ్యం, బెంగాల్కి సంబంధించినటువంటి అంటే ఎలక్టోరల్ అంటే ఈ ఓటు సంబంధించినటువంటి ఈ నైపుణ్యంలో ఇలాంటి పెద్ద పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంది అని ఈ యొక్క ఆర్టికల్ మీనింగ్ అనమాట. సో వెస్ట్ బెంగాల్లో రాబోయే కాలంలో భయంకరమైనటువంటి ఈ యొక్క సమస్యలు పెరిగిపోయే అవకాశం ఉందన్నమాట. సోరింగ్ పొలిటికల్ రెహటిక్ హ్యాజ్ ఆల్రెడీ సెట్ ద టోన్ ఫర్ యాన్ ఇంటెన్స్లీ కాంపిటేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ ఇన్ వెస్ట్ బెంగాల్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏంటంటే పెరిగిపోతున్నాయి అనమాట. పొలిటికల్ రాజకీయ సోరింగ్ అంటే పెరిగిపోవడం, అంటే రాజకీయంగా ఈ యొక్క నైపుణ్యం అనేది పెరిగిపోతుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఇంటెన్సివ్ కాంపిటీషన్ అనమాట. చాలా ఎక్కువ మొత్తంలో ఈ యొక్క పోటీ అనేది ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. అవి రోజు రోజుకి ఇంకా పెరిగిపోతున్నాయి అనమాట. ద ఫోర్త్ సిటీ ఆఫ్ ద కంబ్యాట్ బిట్వీన్ ద రూలింగ్ తృణమూల్ కాంగ్రెస్ అండ్ ద ఛాలెంజర్ బీజేపీ ఈ సెట్ గో ఫర్దర్ నార్త్. అంటే ఇప్పుడు ఇక్కడ ఫోర్త్ సిటీ అంటే భయంకరమైనటువంటి అత్యంత క్రూరత, అంటే ఫోర్త్ సిటీ అంటే క్రూరమైనటువంటి అంశం ఏంటి అంటే ఇప్పుడు ఈ యొక్క యుద్ధం అనేది పోరాటం, కంబ్యాట్ అంటే పోరాటం అనమాట. ఎవరెవరి మధ్య జరుగుతుందంటే ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దానికి ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి సవాల్ విసిరే, ఛాలెంజర్ అంటే సవాల్ విసిరే బీజేపీ పార్టీకి ఇంకా యొక్క ప్రభావం అనేది బాగా నార్త్ అంటే ఏంటంటే తీవ్రత పెరుగుతుంది అని అర్థం అనమాట. The BJP dramaticum rise in 2019 when its vote tally crossed 40% made its ambitions for power realistic, but also promoted drastic corrective measures by the Trinamool, which has been in power since 2011. సో ఇప్పుడు బీజేపీ ఏంటంటే 2019లో ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్స్లో 40% ఓటు ఏదైతే ఉందో, ఓటు అనేది భాగస్వామ్యం అనేది దానికన్నా ఎక్కువ మొత్తంలో ఓట్లు అనేది సంపాదించి 2019 లోక్సభ ఎలక్షన్లో చాలా వరకు 18 స్థానాలు అనేవి లోక్సభ స్థానాలు గెలుచుకుందనమాట. సో దీనివల్ల ఏమైంది, దాని యొక్క అంబిషన్, కోరిక ఏదైతే ఉందో, అంటే అంబిషన్ అంటే కోరిక ఏంటి, ఈ యొక్క వెస్ట్ బెంగాల్ అధికారం చేపట్టాలా, ఆ గద్దె మీద కూర్చోవాలనే కోరిక అనేది అది నిజాయితీ అంటే నిజంగా మిగుల్చుకుంది, రియలిస్టిక్గా అంటే నిజంగా మిగుల్చుకుందనమాట, దాన్ని సజీవంగా ఉంచుకుందనమాట. దాంతోపాటు ఇంకా ఏంటి, డ్రాస్టిక్ కరెక్టివ్ మెజర్స్. అంటే ఎప్పుడైతే 2019లో ఈ యొక్క బీజేపీ అనేది ఎక్కువ స్థానాలు సంపాదించిందో ఎమ్మటి తృణమూల్ కాంగ్రెస్ అనేది కొంతవరకు అంటే ఎలర్ట్ అయ్యి జాగ్రత్త పడి చాలా వరకు మార్పులు తీసుకొచ్చారనమాట. ఈ యొక్క తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనేది 2011 నుంచి కూడా వెస్ట్ బెంగాల్లో అధికారంలో ఉందన్నమాట. ద బీజేపీ హ్యాస్ బీన్ ట్రయింగ్ టు ఓవర్కమ్ ఇట్స్ లీడర్షిప్ డిఫిషియన్సీ బై రిక్రూటింగ్ డిఫెక్టార్స్ ప్రైమరీలీ ఫ్రమ్ ద టీఎంసీ. సో ఇప్పుడు ఈ బీజేపీ అనేది తనకు ఇప్పుడు ఏంటి, ఇంతవరకు ఏంటంటే అధికార లోపం అనేది బాగా ఉందన్నమాట. అది లీడర్షిప్ డిఫిషియన్సీ అంటే అధికారానికి సంబంధించినటువంటి లోపం అనేది బీజేపీలో బాగుందన్నమాట. ఇప్పుడు ఆ లోపాన్ని వాళ్ళు ఏం చేశారు, భర్తీ చేసుకున్నారు. ఎలా భర్తీ చేసుకున్నారంటే తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఫిరాయింపుదారులని వాళ్ళ పార్టీలోకి చేసుకుని, అంటే డిఫెక్టర్స్ ఎవరైతే ఉన్నారో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ పార్టీలోకి బీజేపీలోకి మారిన వాళ్ళని భర్తీ చేసుకొని ఏం చేశారో ఆ యొక్క డిఫిషియన్సీ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకున్నారనమాట. ఇట్ స్టిల్ కెనాట్ మ్యాచ్ ద గ్రౌండ్ గేమ్ ఆఫ్ ద లెఫ్ట్ ఫ్రంట్ దట్ ఈస్ ఇన్ అలయన్స్ విత్ ద కాంగ్రెస్ అండ్ ఐఎస్ఎఫ్ అండర్ ద న్యూ అంబ్రెల్లా ఆఫ్ ద సంయుక్త మోర్చా.
అంటే ఇప్పుడు మనకు ఇంకా అంటే ఇంత చేసినప్పటికీ కూడా బీజేపీ పార్టీ అనేది టీఎంసీ అంటే ఈ యొక్క తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే ఉందో దాంట్లో నుంచి కొంతమంది సభ్యుల్ని తనలో భాగంగా చేసుకొని ఈ యొక్క అంటే అధికార లోపాన్ని పోగొట్టుకున్నప్పటికి కూడా ఇప్పటికీ కూడా ఈ యొక్క గేమ్ ఏదైతే ఉందో లెఫ్ట్ ఫ్రంట్ అనేది ఉందన్నమాట. ఈ లెఫ్ట్ ఫ్రంట్ అంటే ఏంటంటే ఈ యొక్క కమ్యూనిస్టులు వాళ్ళు ఉంటారనమాట. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళతో పాటు జతకలిసి ఉందన్నమాట. అలయన్స్ అనమాట, వాళ్ళ యొక్క సంకీర్ణంలో ఉందన్నమాట. ఇంకా ఈ యొక్క ది ఐఎస్ఎఫ్ అనే ఒక పార్టీ ఇవన్నీ కలిసి ఉన్నాయన్నమాట. ఒకే గొడుగు కింద ఉన్నాయన్నమాట. ఆ గొడుగు పేరు ఏం పెట్టుకున్నారంటే సంయుక్త మోర్చా అనే గొడుగు కింద పెట్టుకున్నారు. ఆ యొక్క అంటే దాని యొక్క గేమ్కి సరిపోయేంత బలం అనేది బీజేపీకి ఇప్పటికీ లేదనమాట. ద మోర్చాస్ ర్యాలీ ఆన్ February 28 వాజ్ నాట్ సర్పాస్డ్ బై ద బీజేపీస్ ఆన్ March 7th, which was addressed by Prime Minister నరేంద్ర మోడీ, who is leading from the front. అంటే ఇప్పుడు ఈ యొక్క మోర్చా అనేది ర్యాలీ అనేది February 28వ తారీఖున వాళ్ళకి ర్యాలీ అనేది నిర్వహించారనమాట. అది ఆ ర్యాలీ అనేది ఈ యొక్క March 7వ తారీఖున జరగబోయే ర్యాలీని అంటే ఇప్పుడు March 7వ తారీఖున జరిగిపోయిన ర్యాలీని మించిపోలేదనమాట. ఆ ర్యాలీలో అంటే ఆ యొక్క మీటింగ్ ఎవరు కండక్ట్ చేశారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆ యొక్క ఫ్రంట్ ముందుండి ఆయన లీడ్ చేస్తూ ఆ ర్యాలీని కండక్ట్ చేశారనమాట. ద ఆబ్సెన్స్ ఆఫ్ ద రికగ్నైజబుల్ చీఫ్ మినిస్టరల్ క్యాండిడేట్ అండ్ ఇట్స్ అ ప్యాచీ presence in much of the state are challenges to the BJP, but winning this election is within its reach. సో ఇప్పుడు ఏంటి ఈ యొక్క పార్టీ అనేది బీజేపీ పార్టీ కనుక గెలిస్తే కనుక అక్కడ అధికారంలోకి వస్తే చీఫ్ మినిస్టర్ పదవి అనేది ఎవరికి ఇస్తారనేది ఇంతవరకు కూడా రికగ్నైజ్ అవ్వలేదన్నమాట. ఇంతవరకు కూడా ఆప్షన్స్ ఆ యొక్క స్థానం అనేది అలానే ఎవరికి చీఫ్ మినిస్టర్ పదవి ఇస్తారనేది ఇంతవరకు కూడా ఎవరికీ తెలియదు అనమాట. దాంతోపాటు ప్యాచీ ప్రెసెన్స్ అనమాట. అసమానమైనటువంటి ప్యాచీ అంటే ఏంటంటే అసమానమైనటువంటి కొంత ఏదైతే ఉందో కొంతమంది ఉండటం అనేది అంటే కొన్ని చోట్ల బలంగా ఉంది ఆ పార్టీ, కొన్ని చోట్ల బలహీనంగా ఉందన్నమాట. అలాంటి ప్రెజెన్స్ కారణంగా ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీకి అనేది అనేక సవాళ్ళు అనేవి ఉన్నప్పటికీ కూడా రాబోయే కాలంలో ఎలక్షన్లో గెలిచే అవకాశం అనేది అంటే విత్ ఇన్ ఇట్స్ రీచ్ దాని యొక్క సామర్థ్యం మేర గెలిచే అవకాశం అనేది ఉందన్నమాట. ఏ లార్జ్ సెగ్మెంట్ ఆఫ్ ద బీజేపీ ఓటర్స్ రిమైన్ సైలెంట్ అండ్ కూడా మొబిలైజ్ దెమ్సెల్స్ ఇఫ్ వన్ గోస్ బై ద 2019 ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క లార్జ్ సెగ్మెంట్ అంటే ఎక్కువ మొత్తంలో బీజేపీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు రిమైన్ సైలెంట్ అనమాట, చాలా కామ్గా ఉన్నారు, బయటికి కనపడట్లేదు అనమాట. సో వాళ్ళు కనుక మొబిలైజ్ కనుక అయ్యి అంటే వాళ్ళు ఎంత ముందులాగా 2019లో జరిగిన ఎక్స్పీరియన్స్ అనేది రిపీట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. వాళ్ళు కనుక మళ్ళీ సమీకరణ జరిగి వస్తే కనుక 2019లో ఏదైతే లోక్సభ ఎలక్షన్లో ఎలాంటి రిజల్ట్ అయితే వచ్చిందో బీజేపీకి అనుకూలంగా ఇప్పుడు కూడా అలాగే వచ్చే అవకాశం ఉందన్నమాట. ద డైనమిక్స్ ఆఫ్ ద పాలిటిక్స్ హ్యాజ్ చేంజ్డ్ సిన్స్ దెన్ విత్ నౌ ఫ్యాక్టర్స్ ఎట్ ప్లే. అంటే కానీ అప్పటి రోజు పరిస్థితులు 2019లో ఉన్న పరిస్థితులు అనేవి పూర్తిగా మారిపోయినాయి. డైనమిక్స్ అంటే ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఆ ప్రభావం అనేది పూర్తిగా మారిపోయింది. రాజకీయాలు చాలా మార్పులు వచ్చినాయి. ఈ కొత్తగా వచ్చిన ఫార్మింగ్ లాస్ కావచ్చు, లేకపోతే బీజేపీ తీసుకుంటుంటే కొన్ని విధానాలు కావచ్చు, ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు కావచ్చు, వీటన్నిటి కారణంగా ఫ్యాక్టర్స్ అనేవి పూర్తిగా మారిపోయినాయి అనమాట. చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ హ్యాజ్ రూల్డ్ అవుట్ నౌ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ రీచ్డ్ అవుట్ టు రీజియన్స్ అండ్ సోషల్ గ్రూప్స్ దట్ tilted towards the బీజేపీ. అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయినటువంటి మమతా బెనర్జీ ఎవరైతే ఉన్నారో ఆమె ఏం చేసిందంటే కొత్తగా కొన్ని పథకాలు వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి అంటే ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి స్కీమ్స్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ప్రవేశపెట్టిందనమాట. ఆ యొక్క పథకాలు అనేవి ప్రవేశపెట్టిందనమాట. రోల్ అవుట్ అంటే విడిచిపెట్టడం, ప్రవేశపెట్టడం అనమాట. దీని కారణంగా ఏంటంటే కొన్ని ప్రదేశాలు రీజియన్స్ సోషల్ గ్రూప్స్ ఇటువైపు అయితే బీజేపీకి టిల్టెడ్ అంటే ఏంటంటే యుద్ధం అనొచ్చు, లేకపోతే ఈ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి ప్రాంతాలు, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి ఈ ప్రాంతాలకి వాడు ఏమేం చేసింది అక్కడ పథకాలు అనేవి ప్రవేశపెట్టింది అనమాట. దానివల్ల ఏంటి అక్కడ ఆ బీజేపీకి మొగ్గు చూపే ప్రాంతాల్లో కూడా ఆ ప్రభావం అనేది పెంచుకుందనమాట. బై డిక్లేరింగ్ హర్ క్యాండిడెన్సీ ఫ్రమ్ నందిగ్రామ్ వేర్ షీ విల్ టేక్ ఆన్ ఫార్మర్ కొలీగ్ సువేందు అధికారి హూ డిఫెక్టెడ్ టు ద బీజేపీ షీ హ్యాజ్ షోన్ దట్ షీ ఈజ్ ఆన్ ద అఫెన్సివ్. అంటే ఇప్పుడు ఆమె ఏంటి ఆ పూర్తిగా అక్కడ నందిగ్రామ్ అనే ఒక ప్రాంతం అనేది ఉందన్నమాట. ఆ నందిగ్రామ్లో ఒక క్యాండిడేట్ని డిక్లేర్ చేసిందనమాట. ఆ డిక్లేర్ చేసిన ప్రాంతం అనేది ఏ ప్రాంతం అంటే ఒకప్పుడు ఆమె యొక్క కొలీగ్ ఒకడు ఉన్నాడు, ఆమె సహచరుడు ఒక అతను ఉన్నాడనమాట. అతని పేరు ఏంటి సువేందు అధికారి అనమాట. అతను ఏంటి పార్టీ ఫిరాయింపు ద్వారా అతను బీజేపీ పార్టీలోకి చేరిపోయాడు అనమాట. ఆమె ఆ ప్రజలకు ఏం చెప్పిందంటే నా పైన అఫెన్సివ్ దాడి చేయడం కోసం అతన్ని నా దగ్గర నుంచి లాక్కున్నారని చెప్పేసి కొత్త క్యాండిడేట్ అనే అతన్ని నిలబెట్టిందనమాట. ద వైలెన్స్ అండ్ కరప్షన్ బై హర్ పార్టీ cadres meanwhile continue to shadow her spirited fight and that is going to be a focal point of the BJP offensive. సో ఇప్పుడు ఏంటి అక్కడ హింస అయితేనేమి వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి హింస అయితేనేమి,
కరప్షన్, అవినీతి అయితేనేమి ఎవరు చేస్తున్నారు హింస, కరప్షన్ అంటే ఆ పార్టీ క్యాడర్ వాళ్ళే చేస్తున్నారు అనమాట. సో దీనివల్ల కారణంగా ఏంటంటే ఆమె యొక్క ఏదైతే స్పిరిటెడ్ ఫైట్ అనమాట, అంటే ఈ యొక్క ఎలక్షన్లో గెలవాలి అనే ఆశతో కూడినటువంటి యుద్ధానికి ఒక నీడపడే విధంగా ఉందన్నమాట. దాంతోపాటు ఈ యొక్క బీజేపీ కూడా ఆ అంశాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని, ఫోకల్ పాయింట్ అంటే ప్రధానంగా వాటిని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తుంది, ఇప్పుడు ఆపై ఆ యొక్క ఎలక్షన్లో దాడి చేస్తుంది అనమాట. అంటే ఆ మమతా బెనర్జీ మీద దాడి చేస్తుంది, అఫెన్సివ్గా దాడి చేస్తుంది. అఫెన్సివ్ అంటే దాడి చేయడం అనమాట. మిస్టర్ మోడీస్ స్పీచ్ ఆన్ సండే కాల్డ్ ఫర్ ఏ రీజైమ్ చేంజ్. సో మోడీ మొన్న ఆదివారం 7వ తారీఖున ఒక స్పీచ్ ఇచ్చాడనమాట. ఆ స్పీచ్లో ఆయన ఏం చెప్పాడంటే రీజైమ్ చేంజ్. రీజైమ్ అంటే ఏంటంటే పరిపాలన వ్యవస్థ అనేది పూర్తిగా మారాలి. అంటే ఏం లేదు, పరిపాలన వ్యవస్థ ఏం మారదండి, పూర్తిగా అధికారం మారాలి. పార్టీ యొక్క అధికారం మారేది టీఎంసీ నుంచి ఇప్పుడు ఎవరోకి వెళ్తారు, బీజేపీకి వెళ్తారని ఆయన చెప్పాడు. అంతే, పార్టీ మారినంత మాత్రం ఉపయోగం లేదు, ఆ పరిస్థితులన్నీ అలానే ఉంటాయి. The second prong of the BJP strategy is a communal polarization, which seems to have been assigned to second-rung leaders who are frequently making not so veiled references and insinuations about dangers posed by Muslims. అంటే ఇప్పుడు ఇంకో రెండో విధానం ఏంటంటే, రెండో ప్రాంజ్ అంటే ఏంటంటే భాగం కావచ్చు, లేకపోతే ఈ యొక్క చీలిక అనేది ఈ యొక్క రెండో భాగంగా చీలిక అనేది ఎలా ఏర్పడుతుంది అంటే, బీజేపీ యొక్క వ్యూహం స్ట్రాటజీ ఎలా ఉందంటే కమ్యూనల్ పోలరైజేషన్. అంటే కమ్యూనల్ పోలరైజేషన్ అంటే మతపరంగా ఏంటంటే పోలరైజేషన్ అంటే రెండుగా విడగొట్టే విధానం అనమాట. అది ఎలా ఉండబోతుందంటే ఈ యొక్క సెకండ్ రంగ్ లీడర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఫ్రీక్వెంట్గా ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ యొక్క ముసుగులో, అంటే కొన్ని ఈ యొక్క మతతత్వ ముసుగులో వీళ్ళు ఏం చేస్తారంటే కొంత ఈ యొక్క ఇన్సిలియేషన్ అనమాట, పరోక్షంగా ఇన్సిలియేషన్స్ అంటే పరోక్షంగా అపరాధం చేసే అంశాలు అనేవి, అంటే అలాంటి పరిస్థితులు అనేవి, అంటే ఈ యొక్క ముస్లిమ్స్కి ఎలాంటి ప్రమాదం అనేది ఉంది, పరోక్షంగా ఉందనే దాన్ని ఆ ముస్లింల ముసుగులో, అంటే హిందూ ముస్లింల ముసుగులో ఏంటంటే బయట పెడతారనమాట. దానివల్ల ఏంటి, ఓట్లు అనేది ఓట్ బ్యాంక్ అనేది సాధించాలనే ఉద్దేశంతో అలా చేస్తున్నారనమాట. మిస్ బెనర్జీస్ అప్పీల్ అమాంగ్ ముస్లిం ఓటర్స్ could be unsettled by the mainstreaming of the Muslim outfit that goes by the misleading name of the Indian Secular Front by the Left Front. అంటే ఇప్పుడు మనకు కనుక చూస్తే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మమతా బెనర్జీ ఏం చేస్తుందంటే ముస్లిం ఓటర్స్ కోసం కొన్ని అంశాలు అనేవి తీసుకొస్తున్నాం. ముస్లిం అవుట్ఫిట్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క మిస్లీడింగ్ అంశాలు, అంటే వాళ్ళని తప్పుదారి పట్టించే అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ సెక్యులర్ ఫ్రంట్ అని చెప్పేసి లెఫ్ట్ ఫ్రంట్ తప్పుదారి పట్టించే అంశాలన్నింటినీ కూడా వాటిని దెబ్బతీసే విధంగా ఏమి చర్యలు అనేవి తీసుకుంటుంది అనమాట. ద లెఫ్ట్ హ్యాస్ ఆల్వేస్ అక్యూజ్డ్ ద బీజేపీ అండ్ ద టీఎంసీ ఆఫ్ కాంపిటేటివ్ కమ్యూనలిజం, బట్ ఇట్స్ న్యూ టాక్టిక్ హ్యాస్ థ్రోన్ ఓపెన్ వేరియస్ పాసిబిలిటీస్. ఈ యొక్క టీఎంసీ అంటే ఈ యొక్క లెఫ్ట్ పార్టీ అనేది ఎప్పుడు కూడా బీజేపీని కావచ్చు, ఈ యొక్క తృణమూల కాంగ్రెస్ పార్టీ టీఎంసీని కావచ్చు, ఏదైతే ఉందో ఈ రెండింటినీ కూడా కాంపిటేటివ్ కమ్యూనిజం అంట. అంటే ఈ యొక్క మతపరమైనటువంటి అంశాల్లో పోరాటం కావచ్చు, పోటీ కావచ్చు. కాంపిటేటివ్ అంటే పోటీ అనేది పెట్టాలనేది ఎప్పుడు కూడా వాళ్ళు తప్పుపడుతూనే ఉంటారు, ఈ లెఫ్ట్ పార్టీ వాళ్ళు తప్పుపడుతూనే ఉంటారు అనమాట. కానీ ఇప్పుడు కొత్త టాక్టిక్ ఏంటి అంటే వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయో అధికారంలో రావడానికి, వేరియస్ పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్గా ఉంచుకునే విధంగా, అవన్నీ ఉపయోగించుకునే విధంగా చూస్తున్నాను అనమాట. ఇఫ్ ద మోర్చా క్లైమ్స్ ఏ సిగ్మెంట్ ఆఫ్ యాంటీ ఇంక్యుబెన్సీ ఓట్స్ ఇట్ విల్ వీకెన్ ద బీజేపీ. సో ఇప్పుడు ఈ యొక్క మోర్చా అంటే ఏదైతే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ, ఈ యొక్క ఐఎస్ఎఫ్ పార్టీ మూడు కలిసినటువంటి ఈ మోర్చా అనేది కనుక, ఈ సిగ్మెంట్ అనేది కనుక అంటే యాంటీ ఇంక్యుబేట్ ఓట్స్, అంటే యాంటీ ఇంక్యుబేట్ అంటే ఇంక్యుబెన్సీ అంటే ఏంటంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న వ్యక్తి, అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కొంతవరకు యాంటీగా ఉంటుంది. వాళ్ళు తీసుకొచ్చిన పథకాల వల్ల కావచ్చు, వాళ్ళు చేసిన పరిపాలన విధానం వల్ల కొంతవరకు యాంటీ ఓటింగ్ అనేది ఉంటుంది అనమాట. పరిపాలన ఉండేవాడికి ఎవరికైనా కానీ, అది ఏ ప్రాంతంలో బీజేపీ మీద కొంతమంది వాళ్ళ ఫస్ట్ బీజేపీకి ఓటేస్తాం మనం, కానీ వాళ్ళ యొక్క పరిపాలన ఇప్పుడు మనకు పెట్రోల్ రేట్లు పెరిగినాయి, ఫార్మర్స్ లాస్ పెరిగినాయి అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క ఓటు వేయటం అనేది అంటే వాళ్ళ మీద వ్యతిరేకత పెరుగుతుంది, ఓటు వేసిన వాడికి వ్యతిరేకత పెరుగుతుంది. అలానే ఇప్పుడు ఆ తృణమూల పార్టీ కూడా ఇలాంటి యొక్క అంటే వెస్ట్ బెంగాల్లో కూడా ఇలా యాంటీ ఇంక్యుబెన్సీ ఓట్స్ అనేవి కనుక పడ్డాయి అనుకోండి, అప్పుడు అది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఈ యొక్క మోర్చా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల బీజేపీ అనేది బలహీనం అయిపోద్ది అనమాట. ఇఫ్ ఇట్ స్ప్లిట్స్ టీఎంసీ ఓట్స్ ఇట్ విల్ హెల్ప్ ద బీజేపీ. ఒకవేళ ఈ యొక్క యాంటీ ఇంక్యుబెన్సీ అనేది కనుక టీఎంసీ ఓట్లు, తృణమూల కాంగ్రెస్ ఓట్లు కనుక చేజిక్కించుకుందనుకోండి, తృణమూల కాంగ్రెస్ ఓటింగ్ కనుక చీల్చిందనుకోండి, అప్పుడు బీజేపీ అనేది లబ్ధి పొందుతుంది అనమాట. బీజేపీ అనేది లబ్ధి పొందుతుంది. అండ్ ఇఫ్ షార్ప్ కమ్యూనల్ పోలరైజేషన్ ఎమర్జెస్ ఇట్ కుడ్ బెనిఫిట్ ద టీఎంసీ అండ్ ద బీజేపీ. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క షార్ప్గా అంటే కమ్యూనల్ పోలరైజేషన్, మతపరమైనటువంటి అంటే విభేదాలు కనుక వచ్చి రెండు భాగాలుగా కనుక విడిపోతే కనుక దానివల్ల ఉపయోగపడే లబ్ధిదారులు ఎవరంటే, దానివల్ల ఉపయోగం ఎవరికంటే టీఎంసీకి, బీజేపీకి ఉపయోగపడుతుంది అనమాట. ఇట్ వాజ్ ఫర్ డ్రామా ఎఫెక్ట్ దట్ యాక్టర్ మిథున్ చక్రబోర్టి who joined the BJP on Sunday linked himself to a
cobra that can kill in one strike, but disconcerting signs of violence are writ large in West Bengal. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక డ్రామా అనేది నడిచిందనమాట అక్కడ. మిథున్ చక్రబోటి అనే అతను ఫేమస్ బాలీవుడ్ హీరో అనమాట. అతను బీజేపీ పార్టీలో ఆదివారం జాయిన్ అయ్యాడు. ఏది ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఆయన అక్కడ జాయిన్ అయ్యాడు అనమాట. సో ఆయన ఏం చెప్పాడు అంటే, ఒకవేళ నా పరిస్థితి ఎలా ఉందంటే, ఏదైతే ఉందో ఒక స్ట్రైక్లో నన్ను చంపే విధంగా ఉంది నా పరిస్థితి అని చెప్పేసి ఆయన ఒక డ్రామా లాగా ప్లే చేశాడనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే ఇలాంటి మాటలన్నీ కూడా ఆయన చెప్పాడు, కానీ అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. కానీ ఇలాంటి మాటలన్నీ కూడా ఇక్కడ హింసను ప్రేరేపించే విధంగా, అంటే ఒకంత కలవరపరిచే, డిస్కర్టింగ్ అంటే కొంతవరకు ఇబ్బంది పెట్టే విధంగాను, దాంతోపాటు వైలెన్స్ అనేది ఎక్కువ మొత్తంలో వెస్ట్ బెంగాల్లో జరిగే విధంగా ఉంటుందన్నమాట. వైలెంట్ లాంగ్వేజ్ ఈజీలీ ట్రాన్స్లేట్ టు వైలెంట్ యాక్షన్ యాజ్ బెంగాల్స్ హిస్టరీ హ్యాస్ షోన్ ఓవర్ ద ఇయర్స్. అంటే ఇప్పుడు వైలెంట్ లాంగ్వేజ్, హింసాత్మకమైనటువంటి యొక్క భాష ఏదైతే ఉంటుందో, అంటే ఎదుటి వాళ్ళని దూషించే భాష కావచ్చు, లేకపోతే రెచ్చగొట్టే భాషలు ఏవైతే ఉన్నాయో వాటిని వైలెంట్ లాంగ్వేజ్ అంటాం అనమాట. సో అది ఖచ్చితంగా మనకు ఏం ట్రాన్స్లేట్ చేస్తుంది, ఏం అర్థం పలుకుతుంది అంటే వైలెంట్ యాక్షన్స్ అనేవి, అంటే హింసాత్మకమైన ఘటనలు జరిగే విధంగా ఉంటుంది అనమాట. వెస్ట్ బెంగాల్ చరిత్రలో మనం ఏమైనా చూసుకుంటే ఎప్పుడు ఇలాంటి పరిస్థితులనే ఉన్నాయన్నమాట. ఓవర్ ద కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితులనే ఉన్నాయని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, వెస్ట్ బెంగాల్లో పరిస్థితి అనేది ఇప్పుడు ఎలా ఉందంటే, బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్కి మధ్యలో బలంగా పడే అవకాశం ఉందన్నమాట. వాళ్ళ మధ్య పోటీ అనేది ఉందన్నమాట. 2019లో బీజేపీ అనేది ఈ యొక్క లోక్సభ స్థానాల్లో 40% ఓటింగ్ అనేది పూర్తిగా కైవసం చేసుకుంది. అలాంటి పరిస్థితులు రిపీట్ అయితే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది. కానీ ఆ 2019లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు అనమాట. ఇప్పుడు బీజేపీ ఎలా ఉంది పరిస్థితి అనేది కొంతవరకు నెగిటివ్ ఓటింగ్ కావచ్చు, లేకపోతే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ కూడా నెగిటివ్ ఓటింగ్ ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయంటే ఇప్పుడు హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయి. అక్కడ చేసే ప్రచారం కావచ్చు, అవన్నీ కూడా అలా ఉన్నాయి. సో హింసను ప్రేరేపించే విధంగా ఎటువంటి పనులు చేయకూడదు, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమా అని చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అన్ అనార్మింగ్ డిక్టెట్ అంటే మీనింగ్ ఏంటి అంటే కఠినమైనటువంటి షరతులు అనమాట. అంటే కఠినమైనటువంటి షరతుల ద్వారా మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, దాన్ని మనం ఏమంటాం అంటే కఠినమైన షరతులు అంటే ఏంటి, నిరంకుశత్వం కావచ్చు, లేకపోతే కొంతమందికి నష్టం కలిగించే వాటి మనం ఈ యొక్క కఠినమైనటువంటి షరతులు అంటారనమాట. సో అలార్మింగ్ అనమాట. అంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా పడాల్సిన అవసరం, అలార్మింగ్ ఎప్పుడు పెట్టినా కానీ మనం జాగ్రత్తలో అయి ఉండాలి అనమాట. రాబోయే కాలంలో ఇలాంటి షరతులకు మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పే ఆర్టికల్ అనమాట. హర్యానాస్ న్యూ 75% జాబ్స్ ఫర్ లోకల్స్ లా ఈజ్ అ హర్పెంజర్ ఆఫ్ డూమ్. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఈ యొక్క హర్యానాలో కొత్తగా ఒక చట్టం అనేది పెట్టబోతున్నారు అనమాట. దాంట్లో 75% ఉద్యోగాలు అనేవి లోకల్స్కి, అంటే అక్కడ ఎవరైతే ప్రాదేశికంగా ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాను అనమాట. సో అదంతా కూడా ఏంటంటే ఒక హర్బెంజర్ అనమాట. హర్బెంజర్ అంటే ఏంటంటే దూత, ఎవరైతే ఉన్నారో రాయబారి అంటాం, లేదా దూత అంటాం అనమాట. దేనికి ఈ యొక్క విచారం, డూమ్ అంటే ఏంటంటే విచారం, బాధకు దూతలాగా ఉండబోతుంది. అంటే ఇలాంటి పనులు అనేవి 70% ఉద్యోగాలు అనేవి అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అనేది రాబోయే కాలంలో బాధను మిగిల్చే విధంగా ఉండబోతుంది, బాధకు దూతలాగా ఉండబోతుంది అని చెప్తున్నారు అనమాట. హర్యానా గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యాస్ అసెట్ టు ఏ లా రెగ్యులేటింగ్ ప్రైవేట్ సెక్టర్ హైరింగ్ ప్రిటెండ్స్ ఏ potentially previous slide in India's investment climate and its socio-economic framework. అంటే హర్యానా గవర్నర్ ఏంటంటే సత్యదేవో నారాయణ్ ఆర్య అనే అతను ఒక బిల్లుకు అసెంట్ అంటే ఆమోదం తెలిపాడు అనమాట. సో ఆ ఆమోదం తెలిపిన బిల్లు ఏంటంటే ప్రైవేట్ సెక్టర్, ఈ బిల్లు కారణంగా ఏమవుతుందంటే రాబోయే కాలంలో ప్రైవేట్ సెక్టర్లో హైరింగ్ అనేది పూర్తిగా ఎలా కనపడబోతుంది అంటే ప్రిటెండ్ అంటే ఏంటంటే జోస్యం, మనకు ప్రిటెండ్స్ అంటే ఏంటంటే జోస్యం చెప్పొద్దంటే రాబోయే కాలంలో పొటెన్షియల్గా ప్రివిలియస్ అంటే ఏంటంటే ప్రమాదకరమైనటువంటి ఈ యొక్క తిరోగం అంటే జారులాట అంటే తగ్గిపోవడం అన్నమాట, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయే విధంగా ఉందన్నమాట. ఇండియాకు సంబంధించినటువంటి పెట్టుబడులు క్లైమేట్ అనేది, దాంతోపాటు సోషియో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనేది, ఆర్థికపరమైనటువంటి సామాజిక పరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అనేది ఈ ఫ్రేమ్వర్క్ అనేది దెబ్బతీసే విధంగా ఉందన్నమాట. ద హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఏ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్ ఆఫ్ 2020 seeks to ensure that 75% of all jobs with a gross monthly salary up to 50,000 are ప్రొవైడెడ్ టు ద స్టేట్స్ ఓన్ రెసిడెంట్స్. సో ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో అంటే ఇప్పుడు మీరు హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్ ఆఫ్ 2020 అనే చట్టం ప్రకారం ఏంటంటే రాబోయే కాలంలో 50,000 సంపాదన కన్నా తక్కువ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి వాళ్ళకి అలాంటి యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అందులో 75% మంది ఉద్యోగులు అక్కడ స్థానికంగా రెసిడెంట్స్ అంటే ఆ హర్యానా రాష్ట్రానికి చెందిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అనే కొత్త చట్టం అనేది తయారు చేశారన్నమాట. ద క్లామర్ ఫర్ ప్రిజర్వింగ్ economic activity for sons of the soil is a recurrent theme now. Andhra Pradesh AP had passed a similar law in 2019 and Madhya Pradesh CM has proposed one to reserve 70% private sector jobs.
అంటే ఇప్పుడు ఈ యొక్క క్లామర్ అంటే ఇప్పుడు ఈ పరిస్థితులు అనేవి ఈ క్లామర్ అంటే ఏంటంటే సందడి పరిస్థితులు కావచ్చు సందడి అనేది ఇలా ఎవరికి యొక్క ఎకనామిక్ యాక్టివిటీని ఎవరైతే ఆ నేలలో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో సన్స్ ఆఫ్ ద సాయిల్ అంటే అదే ప్రదేశంలో పుట్టినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయించడం అనేది తరచుగా రికరెంట్ అనమాట, తరచుగా జరుగుతున్నటువంటి ఒక అంశం అనమాట, ఒక థీమ్ అనమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ అలా ఏపీ స్టేట్లో కూడా 2019లో దీనికి సంబంధించిన ఇలాంటి ఒక సిమిలర్ బిల్ అనే చట్టం అనేది తయారు చేశారు. దాంతోపాటు మధ్యప్రదేశ్లో కూడా సీఎం కూడా 70% ప్రైవేట్ జాబ్ ఉద్యోగాలు అనేవి ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పారనమాట. హర్యానాస్ లా కుడ్ ఫేస్ లీగల్ ఛాలెంజెస్ లైక్ ఏపీస్ డిడ్ as it ostensibly files in the face of the constitution, especially article 19 of 1 of G and article 16 of 2. అంటే ఇప్పుడు ఈ యొక్క హర్యానా ప్రభుత్వం అనేది రాబోయే కాలంలో ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలాంటి చట్టం చేసినప్పుడు ఎలాంటి న్యాయపరమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నదో ఇప్పుడు అలాంటి సవాళ్ళను ఎదుర్కోవాలి. ముఖ్యంగా ఈ సవాళ్ళు స్పష్టంగా ఆస్టాన్సిబుల్లీ ఏ యొక్క మన భారత రాజ్యాంగంలో ఏ యొక్క ఆర్టికల్స్ ప్రకారం అంటే ఆర్టికల్ 19 of 1 of G కింద ఆర్టికల్ 16 of 2 కింద మనకు ఈ యొక్క ఆర్టికల్స్ కింద ఏంటంటే ఈ యొక్క మనం అంటే లీగల్గా వెళ్ళి ఛాలెంజ్ అనేవి ఎదుర్కొనే అవకాశం ఉందన్నమాట. ఆపరేషనల్లీ ద లా ఇంపోజెస్ onerous and continuous responsibilities on key personnel of firms in the state, including those with as few as 10 employees. అంటే ఇప్పుడు మనకు ఏదైతే ఆపరేషనల్గా అంటే మనకు ప్రయోగాత్మకంగా కావచ్చు నిర్వహణాత్మకంగా ఆపరేషన్ అంటే నిర్వహణాత్మకంగా ఏదైనా మనం చూసుకుంటే ఈ చట్టం అనేది చాలా వరకు ఏంటంటే భయంకరమైనటువంటి అంటే మనకు వనరస్ అంటే భారమైనటువంటి దాంతోపాటు ఈ యొక్క కంటిన్యూస్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సంస్థల మీద ఫిర్స్ మీద దానివల్ల స్టేట్ల మీద కూడా పడే అవకాశం ఉందన్నమాట. ఇది ఎలాంటి యొక్క సంస్థలకు సంబంధించి కేవలం 10 మంది ఎంప్లాయీలే ఉన్నటువంటి చిన్న చిన్న సంస్థల నుంచి పెద్ద పెద్ద సంస్థల కూడా ఈ ప్రభావం ఈ భారం అనే పడే అవకాశం ఉందన్నమాట. దేర్ ఆర్ 3 క్రిటికల్ యాక్షన్ పాయింట్స్ ఫర్ బిజినెసెస్ అటాచ్డ్ టు సివియర్ మానిటరీ పెనాల్టీస్ ఫర్ పర్సూడ్ నాన్ కంప్లయన్స్. అంటే ఇప్పుడు దీని మీద 3 క్రిటికల్ యాక్షన్ ప్లాన్లు కూడా 3 క్రిటికల్ యాక్షన్ ప్లాన్ పాయింట్స్ కూడా ఈ యొక్క బిజినెస్ మీద చేయాలని చెప్పేసి ఈ యొక్క చట్టంలో ఉందన్నమాట. దీంట్లో ప్రకారం ఎవరైతే ఈ యొక్క చట్టాన్ని ఒప్పుకోరో అంటే ఇలా లోకల్ వాళ్ళని పెట్టుకోకుండా దానికి నాన్ కంప్లైన్స్ అనమాట అసమ్మతి తెలుపుతారో అలాంటి వాళ్ళ మీద మానిటరీ పెనాల్టీస్ అనేవి కొనసాగించే అవకాశం ఉంది. పర్సూడ్ అంటే ఏంటి విధించే అవకాశం అనేది ఉందన్నమాట. దే నీడ్ టు రిజిస్టర్ ఎవ్రీ ఎంప్లాయీ ఎర్నింగ్ 50,000 ఆన్ యాన్ అఫీషియల్ పోర్టల్ అండ్ ఎంప్లాయింగ్ 75% ఆఫ్ locals in such jobs, presumably by removing existing non-Haryani employees బియాండ్ ద 25 లిమిట్. అంటే ఇప్పుడు ఈ చట్టం ప్రకారం వీళ్ళు ఏం చేయాలి, ప్రతి ఒక్క ఎంప్లాయీ 50,000 లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీని యొక్క వాడి యొక్క సంబంధించిన డేటా అనేది అఫీషియల్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. వాళ్ళని ఎవరైతే ఉన్నారో 75% వాళ్ళే ఉండే విధంగా చూసుకోవాలి. 20% కన్నా లిమిట్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళటువంటి నాన్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ ఉద్యోగాల నుంచి తొలగించాలి అని కొత్త చట్టం అని చెప్తుందన్నమాట. మోస్ట్ preposterous is seeking exemptions to the law. Firms can hire outsiders by providing the local candidates for a desired skill are not available. కానీ ఇక్కడ అర్థరహితమైనటువంటి అంశం ఏంటి అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, 70% అనేవాళ్ళు ఈ యొక్క లోకలే ఉండాలని చెప్పారు. కానీ ఇంకో అర్థరహితమైనటువంటి అంశం ఏంటంటే కొంతమంది యొక్క ఫిర్మ్స్ కంపెనీలు అనేవి బయట వాళ్ళని అవుట్ సైడర్స్ని హైర్ చేసుకోవచ్చు, అంటే తమ యొక్క ఉద్యోగాల్లో నియమితులు చేసుకోవచ్చు. ఎలాంటి సమయంలో నియమితులు చేసుకోవచ్చు అంటే లోకల్ క్యాండిడేట్స్కి ఆ పని చేసే స్కిల్ లేనప్పుడు, వాళ్ళకి ఆ యొక్క అర్హత లేకపోతే కాబట్టి లేకపోతే ఆ నైపుణ్యం కనుక లేనప్పుడు, అలాంటి సమయంలో అవైలబిలిటీలో లేనప్పుడు మాత్రమే బయట వాళ్ళని చేసుకోవాలి. అంటే అవైలబిలిటీ లేకపోతే పూర్తిగా స్వార్థపూరితమైనటువంటి చట్టం అని చెప్పొచ్చు అనమాట. అపార్ట్ ఫ్రమ్ ద పవర్ టు ఎంటర్ ఫిర్మ్స్ premises for inspections, official will decide if a firm can hire an outsider or should train local candidates instead till they became proficient enough. సో ఇప్పుడు ఈ యొక్క అపార్ట్ ఫ్రమ్ ద ఈ యొక్క అధికారాన్ని పక్కన పెడితే కనుక ఈ ఫిర్మ్ సంబంధించి కొన్ని అఫీషియల్ యొక్క అంటే రైట్స్ అనేవి జరుగుతున్నాయి, ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతాయి, తనిఖీలు అనేవి జరుగుతాయి అనమాట. ఈ యొక్క అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ధారిస్తారనమాట ఈ ఫిర్మ్స్లో అవుట్ సైడర్స్ని పెట్టుకోవాలా లేకపోతే లోకల్ క్యాండిడేట్స్కే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అంటే దాన్ని ప్రతిభావంతులు చేసిన తర్వాత ఎన్ఎఫ్ అయిన తర్వాత వాళ్ళని ఉద్యోగాల్లో తీసుకోవాలనే యొక్క అంశాన్ని ఈ అఫీషియల్స్ అనే వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఈవెన్ ఇఫ్ దిస్ హెక్స్ బ్యాక్ టు an inspector Raj system, the process would dissuade employers from operating in the state, thus defeating the idea of boosting local jobs when unemployment is running high.
అంటే ఇప్పుడు మనకు ఇలాంటి పరిస్థితులు అనేవి మళ్ళీ హెర్క్ బ్యాక్స్ అనమాట. అంటే తిరిగి అంటే జాగ్రత్తగా విని మనం అర్థం చేసుకుంటే కనుక ఇంతకుముందు ఇన్స్పెక్టర్ రాజ్ సిస్టమ్ అనేది తిరిగి పునరావృతం అవుతుంది అనమాట. సో ఈ యొక్క కారణంగా ఇలాంటి విధానం కారణంగా డిస్యూయేడ్ అంటే ఏంటంటే ఈ యొక్క నిరుత్సాహపరిచే అంశం అనమాట. ఎంప్లాయీస్ని ఆపరేషన్స్ కావచ్చు రాష్ట్రంలో నిరుత్సాహపరిచే విధంగా ఈ యొక్క ఇన్స్పెక్టర్ సెక్టర్ అనేది ఉండబోతుంది అనమాట. దీని కారణంగా ఏంటి లోకల్ జాబ్స్ని మనం అభివృద్ధి చేయాలా బూస్ట్ చేయాలనే అంశం అనేది పూర్తిగా దెబ్బతిని అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా ఎక్కువ మొత్తంలో పెరిగే అవకాశం ఉందన్నమాట ఈ ఇన్స్పెక్టర్ రాజ్ సిస్టమ్ వల్ల. బట్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ హ్యాపెనింగ్ హర్యానా బికమింగ్ ఏ డిఫికల్ట్ ప్లేస్ టు డూ బిజినెస్. సో కానీ ఇది ఒక్క హర్యానా రాష్ట్రంలోనే ఏర్పడట్లేదు అనమాట. అంటే జస్ట్ అక్కడ మాత్రమే జరుగుతుంది అనుకోవడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు ఏంటి బిజినెస్కి అనుకూలంగా లేని పరిస్థితులు అనేవి హర్యానాలో మాత్రమే ఉన్నాయి అనడానికి వీల్లేదు. భారతదేశం మొత్తం కూడా రాబోయే కాలంలో ఇలానే ఉండబోతున్నాయి అనమాట. ఏ సింగిల్ డిస్రప్షన్ ఇన్ ద గుర్గాన్ బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ ఆఫ్ ఏ గ్లోబల్ ఫిర్మ్ ఆర్ ద సప్లైస్ ఆఫ్ ఆటో కాంపోనెంట్స్ on account of the new law would be damaging to India's already fragile reputation as a stable, trustworthy investment destination with a talented workforce. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రభావం అనేది మనకు సింగిల్గా ఒక హర్యానా రాష్ట్రంలోనే కాకుండా ఈ యొక్క డిస్రప్షన్ అనేది గుర్గావ్ అనే ప్రాంతంలో కూడా పడే అవకాశం ఉందన్నమాట. ఇదేంటంటే బ్యాక్ ఆఫీస్ అనమాట. గుర్గావ్ అనేది మనకు గుర్గాన్ అనేది ఒక బ్యాక్ ఆఫీస్ అనమాట. అక్కడ ఏంటి చాలా వరకు గ్లోబల్ కంపెనీలు అనేవి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి కంపెనీలు అనేవి ఉన్నాయి. అక్కడ ఏవైతే సప్లైస్ ఆటో కాంపోనెంట్స్ సంబంధించినటువంటి సప్లైస్ అన్నీ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి అనమాట. అలాంటి వాటి మీద కూడా ఈ ప్రభావం ఈ కొత్త చట్టం న్యూ లా అనేది ప్రభావం పడి అక్కడ ఆల్రెడీ మనకు ఏంటంటే పిలుసైన ఫ్రగైల్ అంటే ఏంటంటే పిలుసైనటువంటి ఈ యొక్క అంటే పరపతి అనేది ఉందన్నమాట. భారతదేశంలో ఒక స్థిరమైనటువంటి నమ్మిదగినటువంటి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా ఉంటుంది, టాలెంటెడ్ వర్క్ ఫోర్స్ దొరుకుతారు అనే అంశంలో ఇప్పటికీ మనకు ఆ యొక్క విధానం అనేది పలుసుగా ఉంది. అంటే దాని మీద ఎవరికి ప్రపంచ దేశాలకు నమ్మకం లేదు. ఫ్రగైల్ అంటే ఏంటి పలుసైన అనమాట. సో అలాంటి నమ్మకం లేని పరిస్థితుల్లో ఈ చట్టం అనేది ఇంకా ఆ పరిస్థితిని దిగదార్చే అవకాశం ఉందన్నమాట. ఏ పాసిబుల్ ఇన్వెస్టర్ ఎక్సోడ్ some aside this runs some counter to the Prime Minister Ek Bharatam Shrestha Bharat and One Nation One Market slogan. అంటే ఇప్పుడు ఈ యొక్క పరిస్థితుల వల్ల ఇలాంటి చట్టాల వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఎక్సోడస్ అనమాట వదిలి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎక్సోడస్ అంటే వదిలి విడిచిపెట్టి వెళ్ళిపోవడం. అంటే పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎవరు కూడా పెట్టుబడులు పెట్టరు, ఇంకా మానుకుంటారనమాట. సో దీని కారణంగా ఏమవుతుంది ప్రైమ్ మినిస్టర్ ఒక స్లోగన్ అనేది చెప్పాడనమాట. దానికి కౌంటర్గా దాన్ని దెబ్బతీసే విధంగా ఉందన్నమాట. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే ఒకే భారతదేశం శ్రేష్టమైనటువంటి అంటే ఉత్తమమైనటువంటి భారతదేశం అనే ఒక స్లోగన్ చెప్పాడు. దాంతోపాటు వన్ నేషన్ వన్ మార్కెట్ అనే స్లోగన్ చెప్పాడు. ఇలాంటి స్లోగన్లు పూర్తి దెబ్బతీసే విధంగా ఈ చర్యలనే ఉన్నాయన్నమాట. రైజింగ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా స్పర్ మోర్ స్టేట్స్ టు ఫాలో సూట్ అండ్ ద లాజిక్ కుడ్ బి ఎక్స్టెండెడ్ టు ఇంటర్నల్ క్యాపిటల్ ఫ్లోస్ నెక్స్ట్. అంటే ఇప్పుడు ఈ యొక్క రైజింగ్ ఎంప్లాయ్మెంట్ అనేది రోజు రోజుకి పెరిగిపోయే అవకాశం ఉందన్నమాట. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఫాలో సూట్ అంటే ఇలాంటి విధానాన్ని అనుసరిస్తే ఈ లాజిక్ ఏంటి ఇంటర్నల్ క్యాపిటల్ ఫ్లో అనేది అంటే మనకు అంతర్గతంగా వచ్చే ఏదైతే ఎక్కువ మొత్తంలో వచ్చే ఆదాయం అనేది ఆగిపోద్ది అనమాట. పెట్టుబడులు ఆగిపోతే అంతే కదా, అంతర్గతంగా వచ్చే ఆదాయం అనేది ఆగిపోద్ది కదా. Bihar CM Nitish Kumar has already pointed out that Bihar some deposits into the banking system are not matched by credit dispersal into the state. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఆల్రెడీ బీహార్కు సంబంధించినటువంటి సీఎం నితీష్ కుమార్ అనే అతను ఆల్రెడీ ఒక అంశాన్ని చెప్పాడనమాట. బీహార్ రాష్ట్రంలో డిపాజిట్స్ ఇంటూ ద బ్యాంకింగ్ సిస్టమ్ అంటే మనకు ఈ విధానం అంటే ఏంటంటే డిపాజిట్స్ ఇంటూ ద బ్యాంకింగ్ సిస్టమ్ అంటే బీహార్ రాష్ట్రంలో మనం అనేది డిపాజిట్లు చేయమన్నమాట. భారతదేశంలో కావచ్చు లేదా ప్రపంచ దేశాలు ఎక్కడి నుంచి అయినా కానీ మనం ఏంటి డబ్బులు అంటే ఆ యొక్క బీహార్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు పంపిస్తూ ఉంటారు. ఎందుకని అక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి ఇన్ఫ్లో అనేది ఆల్రెడీ తగ్గిపోయింది, మ్యాచ్ అవ్వట్లేదు. ఆల్రెడీ క్రెడిట్ డిస్పర్సల్ అంటే మా రాష్ట్రమే మాకున్న లోకల్గా ఉన్న ప్రజలకు ఎక్కువ అప్పులు ఇస్తున్నాము, బయట రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం అనేది తగ్గిపోయింది, మా ప్రజలకు వచ్చే ఆదాయం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే బీహార్ రాష్ట్రంలో ప్రజలు అనేవాళ్ళు ఎక్కువగా బయటకు పోయి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు కోల్పోయినాయని అర్థం వచ్చే విధంగా ఆయన చెప్పాడనమాట. ఇట్ ఈస్ టైమ్ ద సెంటర్ డిస్యూయేట్స్ సచ్ లెజిస్లేషన్ which threatens to not only unleash a sort of work visa regime for Indians within the country but also damage crucial workplace diversity. సో ఇప్పుడు ఇలాంటి అంటే ఇప్పుడు ఈ టైంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఇలాంటి చట్టాలను డిస్యూడియేట్ చేయాలి. అంటే డిస్యూడియేట్ అంటే నిరుత్సాహపరిచే విధంగా అంటే ఆ చట్టాలన్నింటి కూడా పూర్తిగా ఈ తప్పుడు చట్టాలు అలాంటి చట్టాలు పెట్టకూడదని చెప్పేసి ఆ చట్టాల మీద వ్యతిరేకంగా వీడు ఒక లెజిస్లేషన్ తీసుకురావాలన్నమాట. ఎందుకని ఈ చట్టాలన్నీ కూడా మనకు ప్రమాదాన్ని కలిగిస్తాయి అనమాట, థ్రెటన్ అనమాట, ప్రమాదాన్ని కలిగిస్తాయి. దాంతోపాటు అన్లీష్ అనమాట, విడిచిపెడతాయి. అన్లీష్ అంటే విడిచిపెట్టాం అనమాట. ఎలాంటిది వర్క్ వీసాలో ఉన్న అంటే మన భారతదేశంలో ఏంటంటే
వర్క్ వీసా అంటే మనం బయట దేశాలకు పోతే వీసా తీసుకుంటాం, మన భారతదేశంలో అయితే వీసా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే వేరే దేశాలతో పోల్చినట్టు చెప్తున్నాను అనమాట. అంటే మన యొక్క వలసవాదం ఏదైతే ఉందో, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పోయి పనిచేసే ఈ యొక్క వలసవాదం, వర్క్ వీసా సంబంధించినటువంటి ఈ యొక్క పరిపాలన రీజైమ్ ఏదైతే పరిపాలనా వ్యవస్థ గురించి మనం చెప్పుకుంటే కనుక ఇండియాలో అనేది చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉందన్నమాట. ఇలాంటి దెబ్బతింటం అనేది ఏదైతే ఉందో దానిలో కారణంగా ఏంటంటే వర్క్ ప్లేస్ డైవర్సిటీ అంటే వర్క్లో రకరకాల భిన్నత్వం అనేది దెబ్బతినే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇమ్మొబిలైజింగ్ ఏ మచ్ వాంటెడ్ యంగ్ వర్క్ ఫోర్స్ అండ్ రప్చరింగ్ ద సోషల్ ఫ్యాబ్రిక్ విత్ దిస్ పుష్ ఫర్ ఇన్సులేటరీ వుడ్ బీ ద స్టార్ట్ ఆఫ్ యాన్ అన్స్టాపబుల్ స్లైడ్. అంటే ఇప్పుడు మనకు చూస్తే కనుక మొబిలైజింగ్ అంటే సమీకృతం చేయటం, ఇమ్మొబిలైజింగ్ అంటే ఏంటంటే విడగొట్టడం అనమాట, అంటే విచ్ఛిన్నం చేయటం అనమాట. సో ఎవరైతే మనకు అంటే బాగా మంచిగా ఉండే అంటే ఓంటింగ్ అంటే ఏంటంటే మంచిగా యొక్క అంటే సామర్థ్యం కలిగినటువంటి మంచి నైపుణ్యం కలిగినటువంటి వర్క్ ఫోర్స్ని మనం ఏంటి విచ్ఛిన్నం చేయటం వల్ల, రప్చరింగ్ అనమాట, విచ్ఛిన్నం చేయటం వల్ల ఏమవుద్దంటే సోషల్ ఫ్యాబ్రిక్ అనేది రప్చర్ అనమాట. రప్చర్ అంటే ఏంటి, పూర్తిగా దెబ్బతింటం, నాశనం అయిపోద్ది అనమాట. దాంతోపాటు ఏంటి అంటే మనల్ని ఇన్సులేటరీ అనమాట, నిరోధించే విధంగా ఉంటుంది అనమాట. ఎలాంటి దాన్ని ఏదైతే మనం ఇప్పుడు ఇంతవరకు కూడా అన్స్టాపబుల్ స్లైడ్ అంటే మనల్ని ఏదైతే దిగజారిపోయే అంశం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అంటే నిర్వహించలేకపోవటం ఒకటి, అంటే మనం పూర్తిగా మన ప్రమాదంలో పడిపోయే విధంగా పరిస్థితులు అనేవి తయారవుతున్నాయి అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఇప్పుడు ఏంటంటే ప్రతి రాష్ట్రం కూడా లోకల్ అంటే సాయిల్స్ ఆఫ్ ద ఎర్త్ అనేది అంటే ఆ యొక్క ప్రాంతంలో పుట్టిన వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ప్రతి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది, ఇప్పుడు హర్యానాలో కూడా జరుగుతుంది. దీనివల్ల మన భారతదేశం ఏంటంటే మన భారతదేశం అంటే భారతీయ పౌరుడు అనేవాడు భారతదేశంలో ఎక్కడైనా కానీ స్వేచ్ఛగా నివసించవచ్చు అనే కొన్ని యొక్క ఆర్టికల్ 16 కావచ్చు, ఆర్టికల్ 19(1)(g) కావచ్చు, ఇవన్నీ కూడా దెబ్బతీసే విధంగా ఈ యొక్క చట్టాలు అనేవి ఉండబోతున్నాయి అనమాట. దీని కారణంగా ఏంటంటే మన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యం అనేది దెబ్బతింటుంది. దాంతోపాటు ఏంటంటే డైవర్సిటీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. నైపుణ్యం లేని వ్యక్తుల్ని నైపుణ్యం కలిగిన వ్యక్తులు మాత్రమే పెట్టుకోవాలా అనే దాంట్లో కూడా అంటే దీంట్లో ఏంటంటే అసమానతమైనటువంటి ఈ యొక్క చట్టాలు అనేవి తయారవుతున్నాయి అనమాట. దీని కారణంగా ప్రపంచ దేశాల నుంచి మనకు పెట్టుబడులు రాకుండా పోతాయి. ఎందుకని నైపుణ్యం లేని వర్కర్లు అనేవాళ్ళు మనం తీసుకుంటాం. లోకల్గా ఉన్న వర్కర్స్ అంటే వాళ్ళకి నైపుణ్యం ఉంటే బయట నుంచి ఎందుకు తెప్పించుకోరు కదా. సో అక్కడ వాళ్ళని తీసుకుంటున్నారంటే ప్రపంచ దేశాలని పెట్టుబడులు పెట్టవు. దానివల్ల మనకి ఏదైతే ఉందో ఇన్కమ్ అనేది పూర్తిగా తగ్గిపోయి మన ఆర్థిక వ్యవస్థ అనేది చిన్న భిన్నం అవుతుంది. ఇలాంటి పరిస్థితులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం అనేది సరైనటువంటి చట్టాలు తీసుకురావాలి అని చెప్పేసి ఒక సూచనాత్మకమైనటువంటి ఆర్టికల్ అనమాట. సో ఇవ్వండి ఈరోజు నా హిందూ 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.